మా తండ్రి గారైన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారు వ్రాసిన శివస్తుతి పద్యమాలిక. ఓం శ్రీ గణేశాయ నమః. గణేశ స్తుతి. అగజాతనయం దేవం కందర్భకోటి సుందరం గజాస్యం వరదోపేతం భక్తపాలన తత్పరం. శివస్తుతి ప్రారంభం. శ్రీకరమగువాక్కు శ్రీయుతమగు చేత శ్రీవసించు మనసు చిత్తశుద్ధి శ్రీకి శత్రువులను ఛేదించు శక్తిని శ్రీపదంబు నిమ్ము శ్రీ మహేశ. శ్రీపతికి నీవు పూజ్యుడవు శ్రీ మహేశ, శ్రీ సరస్వతి కన్నయ్యౌ శ్రీగిరీశ. శ్రీకి బిల్వ నిలయ చేయు శివుడవంచు శృతులు పేర్కొనె నిన్ను శ్రీ సూక్తమందు. పరమ ప్రేమ రూప పరమేశుపై భక్తి అది అమృత రూపమనిరి బుధులు. ఫలము కోరనట్టి పరమ పావన భక్తి కొలత కందనట్టి ఫలమునిచ్చు. నారద భక్తి సూత్రాలలో 2వ 3వ సూత్రాలు. భుక్తి నిహమునందు ముక్తి పరమునందు నిచ్చు శివుడు భక్తి మెచ్చి మనకు. భక్తి జనని చేర్చు పరమేశ్వరాంకంబు షణ్ముఖ గణపతుల సరసనుంచు. శ్రీయనంగ గౌరి శ్రీమన్మహాలక్ష్మి విశ్వవ్యాప్తి శివుడు విష్ణువగును. హరిని ఎందు హరిని హరి ఎందు హరుని దర్శించు వారికి జ్ఞాన సిద్ధి కలుగు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మహాకవి శ్రీ తిక్కన సోమయాజుల వారి సందేశం. విష్ణు హృదయమందు విశ్వేశ్వరుడు యుండు, శివుని హృదయమందు శ్రీహరుండు. వారిలోన లేని వేరు భావము నీవు వదలు మంచు తెలుపు వేదవాక్కు. అథర్వణ వేదం.